నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మంగళవారం రోజున సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు వినతి పత్రం అందజేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగచెర్ల రైతులపై, గిరిజనులపై, దళితులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు బీడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ అవమానీయ అణచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై, గిరిజనులపై, దళితులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ తరఫున అక్రమ కేసులు పెట్టిన రైతులను వెంటనే విడుదల చేసేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు తుల ఉమా, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి అన్వర్ పాషా, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, వాల నవీన్, కొంకటి రవి, బుర్ర శ్రీనివాస్ గౌడ్, బూక్య లక్ష్మణ్ నాయక్, భోజు రవీందర్, బుల్లి శ్రీను, కౌన్సిలర్లు బొజ్జ హరీష్, పెరక భాగ్యరెడ్డి, బీఆర్ఎస్ యూత్ టౌన్ ప్రెసిడెంట్ మేకల వికాస్ యాదవ్, కందుకూరి సతీష్, కోఆప్షన్ మెంబర్ ఎండి అయూబ్ పాషా, గడిపె కొమరయ్య, గూళ్ళ రాజు, థామస్, గడ్డం సదానందం, జేరిపోతుల సునీత, గంధె చిరంజీవి, శ్యామ్ సుందర్ గౌడ్, రాజు నాయక్, వెస్లీ నాయక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, నాయకత్వం కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, విజయని రాజ్యం, విజయని రాజ్యం, విజయని రాజ్యం, విజయని రాజ్యం, జై తెలంగాణ, జై పట్టణంలో ఈరోజు పార్టీ అధిష్టానం
మరియు సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం వచ్చినప్పటి నుండి, రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి కొడంగల్లో రైతుల నుండి భూమి ఒకసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని ఇప్పుడు అబద్ధం చెప్పుకుంటూ రైతుల దగ్గర నుండి భూమి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో ప్రజల నుండి ఏ భూమి తీసుకున్నా కూడా ప్రాజెక్టులు కట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజలను మోసం చేయడానికి అదానిని మరియు తన అల్లునికి భూమి దారదత్తం చేయడానికి, మరి ప్రజలను మోసం చేయడానికి, రైతులను ఇబ్బంది పెట్టడానికి మరి వారిపై కేసులు కూడా పెట్టడం జరిగింది. మరి వాళ్ళ అన్నదమ్ముల జేబులు నింపడానికి ఈ ప్రభుత్వం పూనుకున్నది. మరి ఈ పద్ధతి మార్చుకోకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పార్టీ ఏదైతుందో, బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో, నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేమందరం కూడా ప్రజల పక్షాన ఉండి మరి వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తూ, హెచ్చరిస్తూ, మరి ఇప్పటికైనా కూడా మీ ఆలోచనలను మానుకొని మరి ఆ భూమిని తీసుకోకుండా ఉంటే బాగుంటుందని మేము హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న కాలంలో వారు చేస్తున్నటువంటి అరాచకాలు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. రైతులను మోసపెడుతూ, రైతులకు సంఖ్యలేస్తూ, రైతే రారాజు అన్న తెలంగాణ ప్రభుత్వానికి విడ్డూరంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల యొక్క చేతులకు బేడీలేసి దొంగల లెక్క తీసుకుపోయే ఈ దొంగల ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఎక్కడైతే రైతు సుఖంగా ఉంటాడో అక్కడే ఆ రాష్ట్రం పచ్చగా ఉంటుంది. రైతులను కనుక కష్టపెడితే ఆ రాష్ట్రం కూడా బాగుంటుంది. కాబట్టి కేసీఆర్ గారు రైతుకు మేలు చేసే విధంగా రైతు భరోసా, రైతు బంధు, రైతులను కాపాడుకొచ్చిన కేసీఆర్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రైతుల యొక్క నడుము విడిచే పరిస్థితి తెచ్చింది. కాబట్టి తగిన బుద్ధి ప్రజలు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు, ప్రజలు మీరు చేస్తున్నటువంటి చూస్తూ ఉన్నారు. మీకు సరైన టైంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నాము అని హెచ్చరిస్తున్నాము. కావున ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సంఖ్యలు వేసిన సంఖ్యలకు మీ కేసులన్నీ ఉపసంహరించుకోవాలని మేము మా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. కావున మీరు తక్షణమే వారి పైన ఉన్న కేసును ఎత్తివేసి రైతాంగానికి మంచి మెసేజ్ ఇవ్వాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నాము. జై తెలంగాణ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన అంబేద్కర్ గారికి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో మన రైతుల పక్షాన రవిచర్ల ఘటన గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేసే సందర్భంలో ప్రతిపక్షాన్ని గొంతున ఎక్కడం జరుగుతుంది అధికార పార్టీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే వాళ్ళ కుటుంబాలకు చాలా దూరం చేస్తూ ఇన్ని రోజులు అన్ని అక్రమ కేసులు పెట్టి రైతులను చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా దీన్ని వాళ్ళ కోసం న్యాయంగా అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాన్ని సైతం వాళ్ళు కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి త్వరలోనే వాళ్ళకు ఈ కేసుల నుంచి విముక్తి కలిగి విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే వీళ్ళు లేని పక్షాన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంకా ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీని ఎలాగైతే ఈ రైతులకు వ్యతిరేకంగా చేస్తున్నారో వీటన్నిటిని కూడా చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రైతుల పక్షాన ప్రతి క్షణం అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గంలోని రఘుచర్ల గ్రామంలోని రైతులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కుట్రపూరితంగా ఎవరు పోరాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, భయపెట్టడమే ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. పేరుకే ప్రజా పరిపాలన చెప్పడం జరుగుతుంది. అక్రమంగా కేసులు పెట్టడం, వాళ్ళు చేసే దౌర్జన్యాలు ఎదుర్కొంటే వారిపై కేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికి మొట్టమొదటి సంవత్సర కాలం వ్యవహరిస్తుంది. రఘుచర్లలో
రైతులపై కేసులు ఎత్తేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రైతులు వాళ్ళు న్యాయబద్ధం కోసం పోరాటం చేస్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది, అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది, కేసులు పెట్టడం, కోర్టు పోతే రైతులను బేడీలేసి తీసుకుపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వ్యవహారం ప్రజలు గమనిస్తున్నారు. రైతుల ప్రభుత్వం చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులపై చేసే అరాచకం స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మానుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలోని ప్రజానీకం కొట్లాడుతుంది. ఇలా మేము మార్పు చేస్తామని చెప్పి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మార్పు చేస్తుంది అడుగుతున్నాం. రైతులకు బేడీలు పెడతా అని అడుగుతున్నాం. మార్పు అంటే ఏదైనా అడుగుతున్నాం. అక్రమంగా కేసులు పెడతాను అడుగుతున్నాం. అక్రమంగా జైల్లో పెట్టడమైనా ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పరిపాలన చేతగాక ఇష్టం వచ్చిన మీద అడిగే వారి మీద అక్రమంగా కేసులు పెడుతూ నానా ఇబ్బందులకు గురి చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రైతుల పక్షాన కొట్లాడుతుంది, విద్యార్థుల పక్షాన కొట్లాడుతుంది, కార్మికుల పక్షాన కొడుతుంది. ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఎన్ని కేసులు ఎదుర్కొంటుంది. ఈ ప్రభుత్వం చేసే అరాచకాలను ఎదుర్కొనే సిద్ధంగా ఉంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరితో కాకుండా ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఆనాడు హామీలు ఇవ్వడం జరిగింది. నిరసన కార్యక్రమాలు చేస్తే మీరు చేసుకోండి చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని అడగండి అని చెప్పిన అడిగితే కేసులు పెట్టే పరిస్థితి చేయాలా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతును ఎక్కడ మానుకోవాలి. అదేవిధంగా అక్రమంగా పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా ఉద్యమ సమితి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ఒక నియంత్రణ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయినా ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా ఇవాళ లగిచెర్ల కానివ్వండి, హైదరాబాదు నడిబొడ్డులో ఏళ్ల తరబడి వాళ్ళ కష్టార్జితం కొనుక్కున్నటువంటి ఇళ్లను కూల్చివేసి హైడ్రా పేరు మీద కూల్చివేయడం కానివ్వండి, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి అంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ లాఠీచార్జ్ చేస్తూ కేసులు పెడుతూ ఇవాళ లగిచెర్ల లాంటి ఒక సామాన్య గిరిజన కుటుంబాలను అరెస్ట్ చేసి వాళ్ళ జైళ్ళలో పెట్టి బెయిల్ వేసి తీసుకొచ్చేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అనేది రాష్ట్రంలో జరుగుతుంది. దాన్ని నిరసిస్తూ ఇవాళ ప్రశ్నించే వాళ్ళను ఇవాళ జైలుకు పంపించేటువంటి పద్ధతి ఏదైతుందో దాన్ని నిరసిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాపితంగా కూడా దాన్ని ఖండిస్తూ మొత్తము అంబేద్కర్ ఒక రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి లోబడి పనిచేయవలసింది పోయి వాళ్ళ సామాన్య ప్రజల్ని వాళ్ళ కటకటాల వెనుక పంపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని నిరసిస్తూ అంబేద్కర్ గారికి వాళ్ళ వినతి పత్రాలు ఇస్తూ నిరసన తెలపడం జరుగుతుంది. ఆ నిరసనలో ఆ భాగంగానే వాళ్ళ హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో వాళ్ళ మున్సిపల్ చైర్మన్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ఉద్యమకారులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇక్కడ నిరసన తెలపడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నువ్వు కొద్దిగా జాగ్రత్తగా పరిపాలన చేస్తే మంచిది. నీకు తెలంగాణ పట్ల ప్రేమ లేదని తెలంగాణ ప్రజలందరూ ఆనాడు ఇచ్చినటువంటి హామీలను నమ్మి ఇవాళ తెలంగాణ ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తామని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు బాధపడుతున్నారు. ఆనాడు ఓటేసినాం, మేము తెలియక ఓటేసినాం, కయ్యలబడ్డం అనేటువంటి భావనతో తెలంగాణ ప్రాంత ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పరిపాలన కొనసాగిస్తే మంచిదని చెప్పేసి హెచ్చరిస్తాం.